మీకు చెర్లపల్లిలో డ్రగ్స్ కేసు తెలుసు కదా? 10, 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ దందాను పోలీసులు బయటపెట్టారు కదా! అదే దీన్ని పట్టుకోవడానికి పోలీసులు వేసిన స్కెచ్ సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదు. నిజానికి సినిమాకు మించి అని కూడా చెప్పొచ్చు. ఇదేదో అలా వచ్చి ఇలా పట్టుకొని అలా ప్రెస్ మీట్ పెట్టిన వ్యవహారం కాదండోయ్. కొన్ని వారాల కష్టం. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా. మీకు కొంచెం డీటెయిల్డ్‌గా చెప్తాను వినండి. ఒకరోజు ముంబై పోలీసులు డ్రగ్స్ తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు. అప్పుడే పోలీసులకు ఓ బ్లాస్టింగ్ న్యూస్ తెలిసింది. తాము పట్టుకున్నది జూజుబీ. అసలు అనకొండ వేరే ఉందని అర్థమైంది. వెంటనే దాడి చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ దొరకపోవచ్చు, లేదా వాళ్ళు జాగ్రత్త పడచ్చు అని తొందరపడకుండా ఒక పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఓ కానిస్టేబుల్ని చెర్లపల్లికి పంపించారు. ఏదైతే అనుమానిత కంపెనీ ఉందో అందులో ఒక కూలీగా జాయిన్ చేశారు. కొన్ని వారాల పాటు అక్కడ కూలీగా పనిచేస్తూ ఫుల్ ఇన్ఫర్మేషన్ తన పై ఆఫీసర్లకు పంపించాడు ఆ కానిస్టేబుల్. రావాల్సిన డీటెయిల్స్ అన్నీ వచ్చాయి అనుకున్న తర్వాత ఒక్కసారిగా దాడి చేసి డ్రగ్స్ దందాను బట్టబయలు చేశారు. అప్పుడే బయట ప్రపంచానికి తెలిసింది అక్కడ వేల కోట్ల దందా నడుస్తోందని. దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని. గ్రేట్ కదా! ఏ మాత్రం తేడా వచ్చినా కానిస్టేబుల్ ను ఖతం చేసేసేది ఆ ముఠా. అయినా భయపడకుండా ఓ పెద్ద ముఠాను పట్టించిన ఆ కానిస్టేబుల్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.